రైట్. కల్లర్ పరమేశ్వర్ గారు, అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. అంటే ఈయన పర్టికులర్గా లేవనెత్తుతున్నవన్నీ ఇవన్నీ కూడా మనకి 80s 90sలో వచ్చిన హాలీవుడ్ సినిమాలకి కంటిన్యూయేషన్ స్టోరీస్ లాగానే ఉన్నాయి, కానీ కొత్తగా ఆయన ఏమి ఇన్వెంట్ చేయాల. కొత్త స్టోరీ రాసి కొత్తగా అమెరికా ప్రజలకు చూపించే ప్రయత్నం, ఇలాంటి ఎలిగేషన్స్ ఆయన ఏవో చేస్తారని ప్రజలు ముందరే ఊహించేస్తున్నారు. థ్యాంక్స్ టు ఏఐ లేకపోతే థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఊహించేస్తున్నారు. వాళ్ళు ఊహించిన తెల్లారి ఈయన మాట్లాడుతున్నాడు. సో మొత్తానికి ఏంటంటే టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు సార్ ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు. అమెరికన్ ప్రెసిడెంట్స్ అంటే ఎంత గౌరవనీయమైన ప్రజాస్వామిక అధ్యక్షులు మనం చూసాం, గౌరవించుకుంటాం. వాళ్ళ పేర్లు తలుచుకుని గౌరవించుకుంటాం. దురదృష్టం మరి ఒక్కో దేశానికి ఒక్కో సమయంలో ఈ తరహా దరిద్రాలు పడతాయేమో తెలియదు. ఇప్పుడు అది వచ్చింది. ఆయన ఇంకోటి అంటాడు, సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్గా పిలుస్తున్న బిల్లు గురించి కూడా ప్రస్తావన చేస్తూ, ఓటు నమోదు చేసుకునే ప్రతి ఒక్కరికి తమ అమెరికా పౌరత్వానికి సంబంధించిన పత్ర రూప రుజువు తప్పనిసరి ఉండాలి. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం ఎస్ఆర్లో భాగంగా. అది ఇవాళ కొత్తగా ఏముంది, అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది అది. ఇవాళ ఆయన దాన్ని కొత్తగా చేసి ఇప్పుడు ఆ 4 రాష్ట్రాల్లో ఏది అర్హత లేని ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగిందని. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్డిగురానికి పళ్ళు నవ్వుతూ కూర్చున్నాడా? అలాగే లెక్క చేయొచ్చు అంటే ఈయన మాట్లాడేవి మీరు ఇంకొకటి చూడాలంటే, అంటే అంత వైల్ ఐ అగ్రీ మోస్ట్లీకి జెలెన్స్కీకి ట్రంప్కి కాంపిటీషన్ నడుస్తుంది ఎవరు పెద్ద జోకర్ అనేది. బట్ జెలెన్స్కీ ఈ మధ్య కొంచెం తెర వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి ట్రంప్ ముందరకు వచ్చాడు. బట్ పాయింట్ ఏంటంటే 2-3 విషయాలు ఇంకోటి కూడా చూడాలి. మెల్లిమెల్లగా ఏం జరుగుతుందంటే వరల్డ్ ఆర్డర్ కూడా కొంచెం షిఫ్ట్ అవుతుంది. యూఎస్ఏకి ఈ ఓటర్స్ ఇష్యూ ఎత్తింది ఆయన ముందర టర్మ్ నుంచి కూడా ఎత్తాడు ఆయన. మేక్ అమెరికా గ్రేట్ అంటే మగా క్యాంపెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పుడే ఏమన్నాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువైపోయారు, వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, ఎక్కడి నుంచి సిటిజన్షిప్ వస్తుంది. సో సింపుల్ రూల్ కదా, ఎవరైనా వెళ్ళి అమెరికాలో వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలు దే బికమ్ అమెరికన్ సిటిజన్స్. సో అది రీవర్క్ చేద్దామని చాలా రోజులు ట్రై చేస్తున్నాడు ఆయన. న్యాచురల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండకూడదు అని ట్రై చేస్తున్నాడు ఆయన. అది ట్రై చేయడం, దానిలో చాలా రోడ్ బ్లాకర్స్ ఉన్నాయి, చాలా మందిని తీసుకోవాలి. ఈ నీడ్స్ ఇర్రివోకబుల్ మెజారిటీ, సెనేట్ అప్రూవ్ చేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అప్రూవ్ చేయాలి, చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అప్రూవ్ చేయాల్సినవి ఇవన్నీ, అండ్ బైన్ చేయాలి ఫస్ట్. సో అపోజిషన్ కూడా చేద్దామని ట్రై చేస్తున్నాడు. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ రాంగ్ అండి. అంటే ద నాయిస్ ఈజ్ మేడ్ అబౌట్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్స్. ఇప్పుడు మీరు యూరోప్ చూసారంటే యూరోప్ కూడా అట్లనే అయింది కదా, హ్యూమానిటీ అని చెప్పి ఇస్లామైజేషన్ ఫ్రాన్స్ నుంచి మొదలైంది, బెల్జియం నుంచి మొదలైంది. ఇన్ఫాక్ట్ మీరు చెప్పాలంటే ఫ్రాన్స్ నుంచి కూడా కాదు, బెల్జియం నుంచి స్టార్ట్ అయింది. ఓపెన్ బోర్డర్స్ అన్నారు, శరణార్థులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం యూరోప్ అంతా ఇస్లామిక్ కాలనీలో తయారైపోయింది. ఇట్ ఇస్ నాట్ ఇస్లామోఫోబియా ఆర్ ఎనీథింగ్, బట్ మీరు చూడండి బెల్జియం బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ వరల్డ్స్ బ్లాక్ మార్కెట్ ఫర్ వెపన్స్, ఇల్లీగల్ మార్కెట్స్ ఆఫ్ వెపన్స్ బెల్జియం నుంచి స్టార్ట్ అవుతాయి, బెల్జియం అండ్ అరౌండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రాన్స్ క్రైమ్ రేట్ చూడండి, ఇస్లామైజేషన్ చూడండి, మొత్తం అంతా ఫ్రాన్స్ ఏంటి, జర్మనీ ఏంటి, స్పెయిన్ ఏంటి, పోర్చుగల్ ఏంటి, నెదర్లాండ్స్ ఏంటి, నెదర్లాండ్స్ హస్ వోకెన్ అప్ టు ఇట్. బట్ మిగతా కంట్రీస్ ఇంకా దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ రెసిస్టెన్స్ ఆర్ దే ఆర్ నాట్ వేకింగ్ అప్. ఇంగ్లాండ్ చూడండి, విజిల్ బ్లోవర్ మీరు అకౌంట్ చూసారంటే, సో ఈ విజిల్ బ్లోవర్ అకౌంట్ చూసారంటే $250,000 వైట్ ఇంగ్లీష్ ఫీమేల్స్ని వీళ్ళు గ్రూమింగ్ గ్యాంగ్స్ రేప్ చేశారు, థ్రెటన్ చేస్తున్నారని వచ్చింది. ఇవన్నీ ఎందుకు? దేశ గవర్నమెంట్స్, దేశ అధినేతలు కరెక్ట్ రైట్ కైండ్ ఆఫ్ నాయిస్, రైట్ కైండ్ ఆఫ్ పాలసీ డెసిషన్, రైట్ కైండ్ ఆఫ్ పాలసీ డైరెక్షన్ ఇవ్వకుండా. ఇప్పుడు యూఎస్ఏకు ఉన్న ప్రాబ్లం ఏంటి? డ్రగ్స్. మీరు న్యూయార్క్ అలివేస్లోకి వెళ్ళి చూడండి, అప్ టౌన్ అలివేస్లోకి ఎక్కడికి వెళ్ళి చూడండి, డ్రగ్స్ తీసుకుని పడుకున్న వాళ్ళు 300 మంది కనిపిస్తారు మీకు. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళు సదర్న్ గేట్స్ అవన్నీ చాలా ఓపెన్గా పెట్టారు. మెక్సికో నుంచి కింద నుంచి వాళ్ళ సదర్న్ అమెరికా నుంచి వచ్చే ఈ సీ రూట్స్ కానీ ల్యాండ్ రూట్స్ కానీ ఓపెన్ పెట్టారు. ఆ ఓపెన్ పాలసీ ఉండడం వల్ల ఏమైందంటే శరణార్థులు రావడం ఏంటి, డ్రగ్స్ రావడం ఏంటి, ఇల్లీగల్ మార్కెట్స్ రావడం ఏంటి, ఇల్లీగల్ వెపన్స్ రావడం ఏంటి, అదో పెద్ద తలనొప్పిగా తయారైంది వాళ్ళందరికీ. సో ఆయన ఎత్తే పాలసీస్ తప్పు కాదండి, కానీ ఆయన ఎత్తే మెథడాలజీస్ తప్పు, అడాప్ట్ చేసుకునే మెథడ్స్ తప్పు, సస్టైన్ చేయట్లేదు ఆయన ఇష్యూని. ఒక మాట అంటాడు, దాని తర్వాత ఎవరైనా ఆయన్ని కొంచెం పొగిడినా కూడా, ఆయన కొన్ని గిఫ్ట్లు ఇచ్చినా కూడా, ఇప్పుడు ఆసిమ్ మునీర్ తీసుకెళ్ళి $1 మిలియన్స్ ఇచ్చేసాడు, ఆయన గ్రేట్ జనరల్ అయిపోయాడు ఆయన కోసం. వాళ్ళకి పాకిస్తాన్ క్రిప్టో యాక్సెస్ ఇచ్చింది యూఎస్ఏకి, సడన్లీ పాకిస్తాన్ బికేమ్ ఏ స్ట్రాటజిక్ ఫ్రెండ్ ఆయనకి. దీస్ ఆర్ డెసిషన్స్ నాట్ టేకెన్ బై కంట్రీ చీఫ్ అండి, కంట్రీ హెడ్ అండి. అవి బిజినెస్ మెన్ తీసుకోవచ్చు, నాకు సంబంధం లేదు, నాకు పైసలు కావాలని, బట్ ఆ కంట్రీ హెడ్ తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ కాదు. సడన్గా నువ్వు కెనడాతో ఫ్రెండ్షిప్ కావాలి, దాని తర్వాత కెనడా మాకు 51st స్టేట్ అయిపోవాలన్నావు. ఏ దేశమైనా ఎట్లా ఒప్పుకుంటుందండి? గ్రీన్లాండ్ ప్రశాంతంగా ఉంది, గ్రీన్లాండ్ సడన్గా మాకు కావాలన్నాడు. దీస్ ఆర్ నాట్ ద కైండ్ ఆఫ్ నాయిసెస్ యూ మేక్ యాజ్ ఎ కంట్రీ చీఫ్. అది ఎలా తయారవుతుందంటే డిక్టేటోరియల్ కమెంట్స్లో వస్తాయి.
సో ఎవ్రీబడి విల్ బి, ఎవరైనా కూడా అంత మాట్లాడినప్పుడు ఎంగేజ్ చేసేటప్పుడు ఒక కొంచెం దూరం మెయింటైన్ చేస్తారు. ఈయన ఏ ఇంటెన్షన్తో వస్తున్నాడు మాట్లాడేటప్పుడు, ఏం అడుగుతాడు ఈయన అని. ఆ ఇంటెన్షన్స్ యాజ్ అ కంట్రీ హెడ్ యూ హ్యావ్ టు గివ్ కంఫర్ట్ టు ద వరల్డ్ నేషన్స్. యూఎస్ఏ ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఈజ్ అ వరల్డ్ లీడర్. ఆ వరల్డ్ లీడర్ అయినప్పుడు నువ్వు ఏమి ఇవ్వాలి కంఫర్ట్? వీఆర్ పీస్ లవింగ్, ఓకే వీ విల్ డామినేట్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, బట్ వీఆర్ పీస్ లవింగ్. మాకు వేరే దేశాల మీద హక్కులు అక్కర్లేదు, కానీ వీ విల్ మానిటర్ వరల్డ్ పోలీస్ అయి ఉంటాం, మేము ఎప్పటి నుంచో వరల్డ్ పోలీస్ మేము ఉంటామన్నా కూడా వరల్డ్ టెండెడ్ టు మేక్ పీస్ విత్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అరేంజ్మెంట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, లేదు మేము ఇంటర్నల్ అఫైర్స్ వెనిజులాలో వెళ్ళి వాడు చీఫ్ ఎత్తుకుని వెళ్ళిపోయారు, అవి మెల్లిగా క్యూబాని టార్గెట్ చేస్తారన్నారు, సదర్న్ అమెరికాలో మొత్తం అంతా టేక్ ఓవర్ చేస్తారన్నారు అన్నట్టు కనిపించాడు. దాని తర్వాత ఇరాన్ టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది, బెడిచి కొట్టింది. లేకపోతే ఈ పాటికి ఇంకెన్ని కంట్రీస్లో చేసేవాడు ఆయన ఆ పని, ఆయిల్ కంట్రోల్ అండ్ నేషనల్ రిసోర్సెస్ కంట్రోల్ కోసం అని. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు డిస్ట్రస్ట్ ఏర్పడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, యుఎస్ఏ ఒక టెక్టానిక్ షిఫ్ట్ చేసింది చైనాతో ట్రేడ్ డెఫిసిట్లో. లాస్ట్ 5 yearsలో మీరు ట్రేడ్ డెఫిసిట్లో చూస్తే $1.6 trillion దాటి ఉంది వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్. బట్ మీరు లాస్ట్ 2-3 years డేటా చూసారంటే ఆల్మోస్ట్ 30-40% ట్రేడ్ డెఫిసిట్ చైనాతో తగ్గించుకుంటూ వచ్చింది. సో ఎలా చేశారు, మీరు వేరే కంట్రీస్లో చూసారంటే ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది వాళ్ళది. $46 billion ఏదో ఉండేది 2024లో, ఇప్పుడు ఇట్ స్టాండ్స్ అట్ $70 billion or $75 billion ట్రేడ్ డెఫిసిట్ ఆన్ ది నెగటివ్ సైడ్. యూఎస్ఏ కంటే ఇండియా నుంచి ఎన్నో దిగుమతులు ఎక్కువ చేస్తున్నారు, ఇండియాకి ఎగుమతి చేసే కన్నా $70 billion చేస్తున్నారు. అంటే 5 ఏళ్ళు దీనిలో చూసారంటే $350 billion వాళ్ళు ట్రేడ్ డెఫిసిట్ చేశారు. ఆల్మోస్ట్ 40-45% ట్రేడ్ డెఫిసిట్ ఇంక్రీజ్ అయింది ఇండియాతోటి. ఇప్పుడు ఇండో యూఎస్ ట్రేడ్ డీల్ ఏంటంటే మనం జెనెటికలీ మోడిఫైడ్ ఇవి తీసుకురామన్నామంటే ఇంకా పెరుగుతుంది ట్రేడ్ డెఫిసిట్. బికాస్ యూఎస్ఏకి ఇండిజినస్ ప్రొడక్ట్స్ అంటూ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటూ వెళ్ళలేవు, వాళ్ళవన్నీ జెనెటికల్ మోడిఫైడ్ ప్రొడక్ట్స్, వాళ్ళు అగ్రికల్చర్లో టార్గెట్ చేద్దామని చూసారు. సో దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్, ఇంకా అదే పాయింట్ రాలేదు కానీ దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆ ట్రేడ్ డెఫిసిట్ పెరగచ్చు. సో ఏం చేస్తున్నారు అంటే చైనా డిపెండెన్సీ తగ్గించుకుంటున్నారు. అలాంటప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఆయన బిహేవ్ చేయాలి, కానీ ఇరాటిక్గా బిహేవ్ చేశారంటే ట్రస్టెడ్ ఫ్రెండ్స్లో ఉన్న యూరోపియన్ యూనియన్, భారత్ ఇలాంటి దేశాలు కూడా వెనక్కి తగ్గుతాయి. ఇజ్రాయెల్తో ఏమైంది, అంత బ్లడ్ రిలేషన్ ఇప్పుడు ఏమైంది, బ్లడ్ బ్రదర్స్ అన్నట్టు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు నేతన్యాహుతో ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే హెసిటెన్స్ వస్తుంది. నేతన్యాహు నేను ట్రంప్ని అడగక్కర్లేదు అన్న పొజిషన్ దాకా వచ్చాడు ఇప్పుడు ఆయన. సో ఉన్న రిలేషన్స్ పాడు చేసుకున్నారు కదా. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ థింక్ ఆయన ఇంటర్నల్ ఈ భజన బ్యాచ్ ఎక్కువ ఉన్నారు, కానీ ఫ్రాంక్గా అడ్వైస్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు ట్రంప్ కానీ అనిపిస్తుంది నాకు. తానా అంటే తందానా అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఆయనకి ఫోర్ట్రైట్గా పాలసీ ఇది, నేషనల్ పాలసీ ఇలా ఉండాలి, మన ట్రేడ్ పాలసీ ఇలా ఉండాలి, డిఫెన్స్ పాలసీ ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు లేకపోతే లేనట్టు కనిపిస్తున్నారు నాకు. చూస్తే మీరు కమలా హ్యారిస్ లాంటి ఆమెని, లేకపోతే కాష్ పటేల్ లాంటి వాళ్ళు తీసుకొచ్చాడు. స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్, ఇండియన్ డయాస్పోరా చాలా ఉంది కాబట్టి తీసుకొచ్చాడు. కానీ కొంచెం ఇంకా స్ట్రాటజిక్ లీడర్స్ తీసుకొచ్చుంటే బాగుండేదని అనిపిస్తుంది నాకు. కానీ సమ్వేర్ హీ స్పాటెడ్ అన్రూట్ అండి, ఆయన స్ట్రాటజీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఫాల్టర్ అయితే. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే సరే ఇది చేసేస్తే ఫిక్స్ అయిపోతుందేమో, క్విక్ ఫిక్సెస్ వెతుకుతున్నాడు. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంబాసిడర్ వినోద్ గారు ఈజ్ బీన్ అన్ అంబాసిడర్, హీ విల్ బి మోర్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ దిస్. కానీ నేను స్టడీ చేశాను, ఐఎమ్ జస్ట్ ఎ స్టూడెంట్, నేను చదివి నేర్చుకున్నామండి, కానీ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ యాజ్ అ డిప్లొమాట్ ఆర్ ఎనీథింగ్. బట్ అంబాసిడర్ వినోద్ గారు మేబీ విల్ బి ఏబుల్ టు త్రో మోర్ లైట్ ఆన్ ఇట్. కానీ మేబీ ప్రసాద్ గారు హీ కమ్స్ అక్రాస్ as a very erudite educationist కానీ ఆయన చెప్పొచ్చు. బట్ మై వ్యూ అబౌట్ స్ట్రాటజీ ఈజ్, ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయిందని మీరు టాక్టికల్ ఫిక్సెస్ చేయలేరు దాన్ని. దేర్ హ్యాస్ టు బి అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ రీసెట్టింగ్ స్ట్రాటజీ. అంటే ద వే యు ఆర్ థింకింగ్ అబౌట్ స్ట్రాటజీ హ్యాస్ టు చేంజ్. సరే ఇల్లు పైన కప్పు కూలిపోయిందని చెప్పి కింద మీరు బకెట్లు పెట్టుకుంటారంటే అది పైకప్పు రిపేర్ అవ్వదు కదా మీకు. ఈయన చేస్తున్నవి ప్రాక్టికల్ ఫిక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈయన. పైకప్పు కూలింది, అది కూలకుండా దాన్ని రిపేర్ చేసుకుని అది కూలకుండా చేయాల్సిన ఫిక్స్, దానికి టైం పట్టొచ్చు, ఇన్వెస్ట్మెంట్ పట్టొచ్చు. బట్ ఆయనకు అంత టైం లేదని ఆయన కంగారు పుట్టుకుంది. ఆ టైం లేదని కంగారు ఏం చేస్తున్నాడంటే ఒకటి తర్వాత ఒకటి టాక్టికల్ మిస్టేక్స్ చేసుకుంటూ పోతున్నాడు. దానిలో మొత్తం అంతా ఆయన ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, యుఎస్ స్టాండింగ్ ఏదైతే ఉందో అవి దెబ్బతింటున్నాయని నా ఉద్దేశం అండి. పేగేట్ గారు ఇంకొక మాట కూడా అన్నాడు, ఎన్నికల మోసం మీద ఆయన ప్రైమ్ టైంలో చేసిన ప్రసంగాన్ని ఎయిర్ చేయడానికి